దేవుని పరలోక ప్రపంచ క్రైస్తవ పరిశుద్ధిని బిడ్డలారా, మీకు శుభములు సమాధానము కలుగునుగాక. ప్రపంచంలో ప్రపంచంలో ఆ స్వర్గం నుంచి ఆ పరలోకం నుంచి వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అన్నవాడు ఎవరూ లేరు. కానీ ఇక్కడ ఒక మాట, 22 అధ్యాయం ఉన్నతమైన మాట 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నీ త్వరగా వచ్చేస్తున్నాను. సిద్ధపాటుతో ఉన్నావా? ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, నా యేసయ్య వస్తున్నాడు, ఎప్పుడు వస్తాడు? ప్రభు చెప్తాను, ఇదిగో నేను వచ్చేస్తున్నాను. ఏ చర్చిలో ఉన్నావు? ఏ సావాసంలో ఉన్నావు? ప్రభువుకి రెడీగా ఉన్నావా లేదా? ఎందుచేతంటే వారి వారి క్రియల జీతాన్ని తీసుకొస్తున్నాడట. యేసయ్య జీతాన్ని పట్టుకు వస్తున్నాడు. మరి నువ్వు మందిరంలో ఏ విధంగా ఉన్నావు? ఎంత సంపదను దేవుడికి అర్పించుకున్నావు? ఎంత మేలు చేశావు? ఎంతమందికి నీళ్లు పోసావు? ఎంతమందికి బట్టలు ఇచ్చావు? ఎంతమందికి ఒక ఉన్నతమైనటువంటి ఆదరణ కల్పించావు? ఆయన వచ్చేస్తున్నాడు. ఆయన నీ జీతాన్ని పొడుగు వస్తున్నాడు. నీ క్రియల జీతం. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరంలో ఉన్నారో మీరు, మరి దేవుని ఆశీర్వాదమైనటువంటి ఆ జీతాన్ని మరి నువ్వు లెక్క పెట్టుకోవాలా. ఆ జీతాన్ని నువ్వు లెక్క పెట్టాలా. ఆ జీతం ఎంతుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నా జీతం ఎంత ఉంటుంది? దేవునికి నేను ఎంత సమర్పణ చేసుకున్నాను? ఎంత భోజనాలు ఇచ్చాను? ఎన్ని బట్టలు ఇచ్చాను అని నీవు ఒక్కసారి ఆలోచించుకో. ఎంతమందికి మేలు చేశాను? ఎంతమందికి ఆశీర్వాదంగా నిలిచాను? దేవుని పరలోక ప్రపంచ క్రైస్తవ బిడ్డలారా, మన యేసయ్య వచ్చేస్తున్నాడు. నీ జీతం తీసుకొస్తున్నాడు. నీవు రెడీగా ఉన్నావా లేదా? ప్రపంచంలో ఎవరు చెప్పలేదు వస్తానని, యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. నేను వస్తున్నాను, రెడీగా ఉండు. ఇంకొకళ్ళు ఎవరు చెప్పట్లా, ఇంకొకళ్ళు ఎవరు రారు. నీకు మాత్రమే తెలిసింది ఇదే సువార్త. జీసస్ సెకండ్ కమింగ్, యేసుప్రభు వారి రెండవ రాకడ అతి శీఘ్రంగా వచ్చేస్తుంది. ఎందుచేత వరదలు వస్తున్నాయి, వానలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, కొట్టుకుపోతున్నారు. కొండ చర్యలు ఏమైపోతున్నాయి? కొండలు ఎక్కడికక్కడ ఊడి పొడిపోయి ఇళ్ళ మీద పడుతున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. ఏమిటి దుస్థితి? ఆయన రాకడకు సూచనలు. ఆయన వచ్చేస్తున్నారు. నీ జీతం తీసుకొస్తున్నారు. నీ మంచి క్రియల జీతం వస్తుంది. నువ్వు దేవుని మందిరంలో ఎలాగున్నావు? నీ దైవ సేవకునికి ఎంత తోడుగా ఉన్నావు? ఎంత ప్రేమగా ఉన్నావు? ఎంత ఆశీర్వాదంగా ఉన్నావు? నీవు, నీ కుటుంబము, నీవు నమ్మకంగా, ఆశీర్వాదంగా, ఘనతగా, మహిమగా, కృపగా దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన ఆశీర్వాదంగా ఉన్నావా? మంచి జీతం పొందుతావు. మంచి జీతం పొందుతావు. అది పరలోకానికి పనికి రావాలి. ఈలోక జీతం కాదది, పరలోక జీతం. ఆ జీతాన్ని
ప్రభువు నీకు చెప్పబోతున్నాడు. పిల్లలు ఎగ్జామ్ రాసినప్పుడు ఆ స్లిప్స్ టెస్ట్లో ఒక్కొక్కళ్ళది మార్కులు చెప్తూ ఉంటారు. ఇది దైవ సేవకులకు కూడా ఉంది, విశ్వాసులకి ఉంది, విశ్వాసరాళ్ళకి ఉంది. ఎలా మరి సిద్ధపడు. ఇప్పుడైనా మంచిగా సిద్ధపడు. 40 సంవత్సరాలు దేవుని మందిరంలో 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న నీవు నీ జీతం ఎంత ఉంది? ఇప్పుడు అడుగు, ప్రార్థన చేసి ప్రభువుని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.